ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం జులై నెల 21వ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీ వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త. అయితే మీ వీధిలో ఉన్నటువంటి స్త్రీ అసలు ఎందుకు మీకు ఫోన్ కాల్ చేస్తుంది, అసలు ఈ ఫోన్ కాల్ రూపంలో ఎటువంటి వార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, దీని వలన ఎటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక అదే విధంగా ఈ యొక్క రాశి వారికి మిగిలిన అంశాలు అన్నీ కూడా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున ఏ విధంగా కనబరుస్తున్నాయి, ఇక అదే విధముగా ఎటువంటి ప్రతికూలతలు అనుకూలతలు మీ యొక్క జీవితంలో కనబరుస్తున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారిది చాలా మంచి మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు. అదే విధముగా వీరు దేన్నైనా సాధించాలి అనుకుంటే పట్టుదలతో దాన్ని సాధించగలుగుతారు. స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలి అని అనుకుంటారు. ఇక వివరాల్లోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే వీరి యొక్క శక్తి దండము అనేది విజయములాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది. ఇతరుల యొక్క సహాయంతో వీరు ధనాన్ని అయితే సంపాదించగలుగుతారు. దానికి కావాల్సింది మీ యొక్క ఖచ్చితమైనటువంటి ఒక నమ్మకము అనేది మీకు ఉండాలి. ఒక పాత ఒప్పందము మీకు కొన్ని సమస్యలను అయితే కలిగించగలదు. ప్రతిసారి కూడా మీ యొక్క ప్రేమను చూపించడము అనేది సరైనటువంటి పద్ధతి కాదు. కొన్నిసార్లు ఇది మీ యొక్క సంబంధాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి మంచి ఆలోచనల పథకాలు అనేవి కలిగింపు అవుతాయి. ఈ రోజు అయితే మీ యొక్క అటెన్షన్స్ని కోరుకునేటువంటివి ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి. ఈ రోజు అయితే మీ యొక్క వైవాహిక జీవితంలో అంతా కూడా ఆనందమే కనిపిస్తూ తాండవిస్తూ మిమ్మల్ని అయితే ఆనందింపజేస్తూ ఉంటుంది. మీ యొక్క మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితం కోసం బెల్లము మరియు ఆహార ధాన్యాలను కోతులకు తినిపించండి. మీరు చేసినటువంటి అన్ని దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని అయితే ఖచ్చితంగా గడపగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ప్రతికూలతలు కనిపిస్తున్నాయి, ఆ యొక్క స్త్రీ ఎవరు, ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితంలో ఎటువంటి రేపటి రోజున మీరు అయితే మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే అందుకోబోతున్నారండి. మీకు కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి వ్యక్తితో చిన్న చిన్న వాగ్వాదాలు తలెత్తేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీరు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పరచుకునేటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు అయితే ఈ రోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక రాజకీయ నాయకుల్ని కలిసి మీకున్నటువంటి సమస్యల గురించి చర్చించేటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే చాలా కాలంగా మీరు అయితే ఈ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి అవకాశం అయితే మీ యొక్క జీవితంలోకి ఈ రోజు రాబోతుంది. కాబట్టి ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు అందిపించుకోబోతున్నారు. వారితో కొన్ని అంశాలను అయితే మీరు చర్చించబోతున్నారు. ఒక మంచి గుడ్ న్యూస్ ను కూడా వారి ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక అదే విధముగా ఈ యొక్క రాజకీయ అంశాలపై ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు, ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజు అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా కనిపిస్తుంది అని చెప్పుకోవాలి. ఇక మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉంటూ మీ యొక్క పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రానుందండి. మీ పెద్దల్ని ఒప్పించడానికి ఒక వ్యక్తి అయితే మీకు తోడుగా నిలవబోతున్నారు. అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువులు కావచ్చు, లేదంటే మీ ప్రాణ స్నేహితులు కావచ్చు,
ఇలా ఎవరైనా సరే ఇలా మీకు తోడుగా మీకు మద్దతుగా నిలబడి మీ యొక్క పేరెంట్స్తో కానీ మీ యొక్క బంధుమిత్రులతో కానీ మాట్లాడి మీ యొక్క ప్రేమ వ్యవహారాలకు మీ యొక్క పెద్దల నుండి కూడా ఆమోదాలు కనిపించేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీ వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు ఫోన్ చేసి మీకు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక ఆందోళన కలిగించేటువంటి వార్తను అయితే మీకు తెలపబోతున్నారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగింపజేసేటువంటి ఒక విషయం. ఇది వరకు మీరు ఇటువంటి వార్తను వింటాము అని అసలు ఊహించనే లేదు. అటువంటి వార్తను అయితే మీకు తెలియపరుస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆ వార్త అనేది ఆ నిజం ఏదైతే ఉందో ఆ యొక్క నిజాన్ని మీరు తెలుసుకొని మీరు చాలా ఆశ్చర్యాస్పదనకు గురయ్యేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. అయితే ముఖ్యంగా మీ యొక్క సంతాన విషయంలో వారి యొక్క నడవడిక విషయంలో అయితే మీరు కొంతమేర జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది. కానీ ఊరికే వారిని గనుక అనుమానిస్తే మొదటికే మోసం వచ్చేటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి అంశాల్లో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అంశాల్లో ఇక విద్యార్థులను మనం చూసినట్లయితే మీకు అయితే చదువుపై ఆసక్తి పెరిగేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనబరుస్తున్నాయి. మీరు అయితే ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే సాధించబోతున్నారు. ఇక ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి అయితే సానుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా మీ యొక్క గ్రహ చలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆడేటువంటి ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది మీకు అంతా కూడా వీలు కల్పిస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల అనేది మీరు ముఖ్యమైనటువంటి కొనుగోళ్లు చేయడానికి వీలు అంతా కూడా కల్పించే విధంగా ఎక్కువగా పరిస్థితులే కనిపిస్తున్నాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతిని కలిగింపజేసేటువంటి వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు అనేవి పెంచుకోవడానికి తగినటువంటి అవకాశాలు అయితే కల్పిస్తాయి. ఈరోజు మీ యొక్క ప్రేమకై జీవితము కొంతవరకు వివాదాలకు గురి అవుతాయండి. సరైనటువంటి సమయానికి ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేయడం వలన వృత్తిపరంగా మంచి లాభాలను అయితే పొందుకోగలుగుతారు. ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించేటువంటి బోలెడు ఆహ్వానాలను అందుకోగలుగుతారు. ఇంకా సంబరంగా ఆశ్చర్యాలను కలిగించేటువంటి ఒక బహుమతిని కూడా అందుకోబోతున్నారు. మీ యొక్క బంధువులు ఈరోజు అయితే మీ యొక్క వైవాహిక జీవితపు ఆనందాన్ని కొన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు. ఇక అదేవిధంగా అనవసరంగా మీకు మీరుగా నిందించుకుంటే అది మాత్రం మిమ్మల్ని నిరాశకు అయితే గురి చేయగలగదు అండి. అతిగా ఖర్చు చేయడం వల్ల మీ యొక్క ఆర్థిక పథకాలు అనేవి కలలకు దూరంగా ఉండే విధంగా చేసుకోకండి. ఇక స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ని అయితే నిర్వర్తించగలుగుతారు. మీ యొక్క శ్రీమతికి మీరు బాగా వినసొంపుగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్టివ్గా ఓదార్పును అయితే ఇవ్వగలుగుతారు. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైనటువంటి రోజు. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయము. కానీ అతిగా ఆడడం వలన మీ యొక్క చదువు మీద మీకు ప్రభావితము అనేది ఎక్కువగా కనబరుస్తుంది. ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భావాలను మీరు ఇద్దరూ కూడా ఈరోజు చాలా సున్నితంగా కలిసి పంచుకోగలుగుతారు. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు, బాధలు, అప్పుల బాధలు ఇటువంటివన్నిటినీ కూడా మీరు దూరం చేసుకోవడానికి పారేటువంటి నదిలో పసుపును కలపండి. దీనివల్ల మీకు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా అందుకోగలుగుతారు. మీ నుండి మీ యొక్క సమస్యలు అనేవి ఖచ్చితంగా దూరం అవుతాయి. ఈ విధంగా రేపటి రోజున కొన్ని ప్రతికూలమైన అంశాలు కొన్ని అనుకూలమైనటువంటి అంశాలుగా మీ రోజు మొత్తం గడిచిపోబోతుందండి. కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది. శివనామ స్మరణ అయితే అసలు మరవకండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు.